వాడు అతి చేస్తే పట్టుకుతానండి, నేను చూసుకుంటా అంటూ వైసీపీ నేతపైనే సాక్షాత్తు ఆ పార్టీ సమన్వయకర్త కాపు రామచంద్రారెడ్డి నాయకులను రెచ్చగొట్టిన సంఘటన కనేకల్లులో ఓ ఫంక్షన్లో చోటు చేసుకుంది. ప్రజల్లో జరుగుతున్న చర్చను బట్టి వివరాలివి. కనేకల్లులో గృహప్రవేశం వేడుకకు కాపు రామచంద్రారెడ్డితో పాటు ఆ పార్టీ నాయకులు హాజరయ్యారు. కళ్ళేకుర్తి గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు జయరామిరెడ్డి కూడా అక్కడే ఉన్నారు. చిట్చాటుగా మాట్లాడుతూ కనేకల్లు పట్టణ పార్టీ వ్యవహారాల్లో జయరామిరెడ్డి జోక్యం ఎక్కువైందని కాపు రామచంద్రారెడ్డికి ఫిర్యాదు చేశారు. దీనిపై ఆయన పార్టీ నాయకులకు సూచిస్తూ ఆయన్ని కళ్ళేకుర్తి వరకే పరిమితం కావాలనే విధంగా చెప్పాలని తోటి నాయకులకు చెప్పాడు. దీంతోపాటు నాయకుల మధ్య ఉన్న చిన్నపాటి స్థల వివాద సమస్య కూడా చర్చకు వచ్చింది. ఇలా మాట్లాడుతూ ఉండగా వెనుక ఉన్న జయరామిరెడ్డి ఒక్కసారిగా వచ్చి నన్ను చులకన చేసి నా వాళ్ల ముందు హేళనగా మాట్లాడడం మంచి పద్ధతి కాదన్నారు. పార్టీకి సంబంధించి మాట్లాడాల్సి వస్తే వేరే వేదిక చేసుకుని మాట్లాడాలని అన్నారు. పైగా సమన్వయకర్తగా ఉండి నాపై వారిని ఉసిగొల్పడం నీ దిగజారుడుతనానికి నిదర్శనమని నిలదీశారు. దీంతో ఇరువురి మధ్యలో వాదోపవాదాలు మొదలయ్యాయి. అరగంట పాటు తీవ్ర స్థాయిలో ఇరువురు వాదించుకున్నారు. గృహప్రవేశ వేడుకకు హాజరైన వీరు ఏకంగా వ్యక్తిగతంగా దూషణలకు దిగడంతో పాటు చుట్టూ ఉన్న వారంతా సముదాయించారు. ఏకంగా ఈ పార్టీకి రాజీనామా చేస్తానని జయరామిరెడ్డి చెప్పడంతో చేసుకోవడానికి నేనేమీ అడ్డు కానని, ఇప్పటివరకు 70 కోట్లు పార్టీ కోసం ఖర్చు పెట్టానని ప్రతివాదనకు కాపు దిగడంతో పార్టీ శ్రేణుల్లో తీవ్ర ఇబ్బంది వాతావరణం కలిగింది. వేడుకకు హాజరైన వారంతా గుమికూడటంతో పాటు చుట్టుపక్కల ప్రజలు కూడా చేరుకొని వాదోపవాదాలను తిలకించారు. పార్టీ సమన్వయకర్త హోదాలో రోడ్డుపై బాహాబాహికి దిగడంపై చులకన భావం కలిగించేలా ఉందని పార్టీ శ్రేణుల్లో తీవ్ర చర్చ సాగుతోంది. పైగా జరిగిన సంఘటనపై సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అన్ని రాజకీయ పార్టీల్లోనూ హాట్ టాపిక్గా మారింది. ఎన్నికల వాతావరణం ఉన్న తరుణంలో ఇలాంటి సంఘటనలు పార్టీకి నష్టం చేకూరుస్తాయని అధిష్టానానికి పార్టీ నాయకులు తీసుకెళ్లారు. దీనిపై ఈ సంఘటనపై అధిష్టానం ఆరా తీస్తున్నట్లు తెలియవచ్చింది. కాగా వైసీపీ శ్రేణుల్లో మాత్రం జరిగిన సంఘటన తీవ్ర నిరాశ కలిగిస్తోంది.